హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8లో చూస్తే మాత్రం ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది అనమాట. అదేంటనేది చూద్దాం. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక చూస్తే మాత్రం ఓటింగ్లో చూస్తే మాత్రం ఎక్కడ చూసినా సరే ఇక్కడ నబీల్ అయితే 25% ఓటింగ్లో ఉన్నాడు, టాప్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ చూస్తే నిఖిల్ ఉన్నాడు, ఇక్కడ 28% ఓటింగ్ అయితే వస్తుంది. ఇద్దరు కూడా చూస్తే ఒక్కొక్క సైట్లో ఒక్కొక్కలాగా వీళ్ళిద్దరూ టాప్లో అయితే కనిపిస్తున్నారు అనమాట ఈ వారం. ఇక నెక్స్ట్ చూస్తే మణికంఠ ఉన్నాడు, 18% ఓటింగ్ అయితే వస్తుంది. ఎక్కడ చూసినా తనైతే మంచి పొజిషన్లోనే ఉన్నాడు, థర్డ్ పొజిషన్లో. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం విష్ణుప్రియకి 13% ఓటింగ్. ఆ నెక్స్ట్ ఈ ప్లేస్లో చూసిన సేమ్ ఓటింగ్. ఆ నెక్స్ట్ చూస్తే ఆదిత్య హోమ్ 9% ఓటింగ్, ఇక్కడ సేమ్ ఓటింగ్. ఆ నెక్స్ట్ చూస్తే నైనిక 7% ఓటింగ్, ఇక్కడ చూసిన సేమ్ ఓటింగ్ అయితే 7% ఓటింగ్తో లీస్ట్లో కనిపిస్తుంది నైనిక. అసలు ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశారు, ఆడియన్స్ ఓటింగ్ పక్కన పెట్టేసి హౌస్ మేట్స్ చేతిలో పెట్టేసి ఈ ముగ్గురిని, విష్ణుప్రియ అని, ఆదిత్య హోమ్ని, నైనిక అని, వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోవాలని మీరు ఓట్ చేయండి అని చెప్పడం మాత్రం చాలా దారుణం అయితే అనిపిస్తుంది. అది కూడా విష్ణుప్రియకి అలానే ఆదిత్య హోమ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది ఓటింగ్. అలా విష్ణుప్రియని కూడా డేంజర్ పొజిషన్లో పెట్టడం మాత్రం చాలా షాకింగ్ అయితే అనిపించింది. అది కూడా చూస్తే ఈ మనీ కూడా ఎక్కువ ఇచ్చి ఆమెనైతే తీసుకురావడం జరిగిందనమాట. అది కూడా హౌస్లో అందరికీ కంటే కూడా ఈమెకే ఎక్కువ మనీ అనేది ఇచ్చారనమాట విష్ణుప్రియకి. మరి డేంజర్ పొజిషన్లోకి ఎలా తీసుకొస్తారు అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకొక విషయం ఏంటి అంటే ఎక్కడ చూసినా నైనిక అయితే లీస్ట్లో కనిపిస్తుంది అనమాట. ఎలిమినేషన్ అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా చూస్తే ఓటింగ్ ప్రకారం నైనిక అయితే ఎలిమినేషన్ అవ్వాలి. కానీ ఆదిత్య హోమ్ని అలా మిడ్ వీక్ ఎలిమినేషన్లో వాళ్ళు ఓటింగ్ పెట్టి ఎలిమినేషన్ చేయటం మాత్రం చాలా అంటే చాలా టూ మచ్ అయితే అనిపిస్తుంది. ఆడియన్స్ పక్కన పెట్టేసి హౌస్ మేట్స్ చేతిలో పెట్టడం మాత్రం ఈసారి అయితే చాలా దారుణం అయితే అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది ఈ ఎలిమినేషన్ అనేది? అది కూడా ఈ రోజు మనకి మిడ్ నైట్ అయితే ఇదైతే జరగబోతుంది. ఆల్రెడీ జరిగిపోయింది, మనకి ఈ రోజు చూపిస్తారు. అంతేకాదు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రోజు నైటే ఓటింగ్ క్లోజ్ అయిపోతాయి. ఓటింగ్ అయితే చేయండి. ఇంకెవరైనా ఉంటే ఏదైనా పొజిషన్ చేంజెస్ వస్తే మాత్రం ఏదైనా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ రోజు నైట్ 12ంటికి మనకి లైవ్ కూడా తీసేస్తారనమాట. రేపటి నుంచి లైవ్ కూడా ఉండదు. దీనిపై మీకు ఏమనిపించింది? ఆదిత్య హోమ్ని ఎలిమినేషన్ ఇలా చేయటం అనేది ఓటింగ్ ప్రకారం వాళ్ళ హౌస్ మేట్ చేతిలో పెట్టడం అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.